సాధారణంగా అరబ్ దేశాలంటే మనకు వెంటనే గుర్తొచ్చేది ఎండలు, ఎడారులు, ఆయిల్ సంపద. ఎడారుల్లో దొరికిన చమురుతో సౌదీ అరేబియా, దుబాయ్ లాంటి దేశాలు కోట్లలో సంపాదించాయి. కాని ఇప్పుడు అక్కడ వాతావరణం పూర్తిగా తలకిందులు అవుతోంది. గతంలో అమెజాన్లో కుండపోత వర్షాలు వార్తలయ్యాయి. ఇప్పుడు అరబ్ ఎడారుల్లోనే మంచు కూడా పడుతోంది. సౌదీ అరేబియా అనగానే భరించలేని వేడి, అంతులేని ఎడారి. అలాంటి దేశాన్ని ఈసారి ఊహించని విధంగా మంచు దుప్పటి కప్పేసింది. ఏళ్ల తరబడి వర్షం అంటే తెలియని కొన్ని నగరాల్లో ఇప్పుడు భారీ వానలు కురుస్తున్నాయి. తెల్లవారుజామున ఉష్ణోగ్రతలు 0 స్థాయికి పడిపోతున్నాయని సమాచారం. ఈ పరిణామాలు ప్రజల్లో ఆశ్చర్యంతో పాటు ఆందోళన కూడా కలిగిస్తున్నాయి. ముఖ్యంగా సౌదీ ఉత్తర ప్రాంతాల్లో ఈ అసాధారణ వాతావరణం కనిపిస్తోంది. తబుక్ రాష్ట్రంలోని పర్వత శ్రేణులు ఎప్పుడూ లేని విధంగా మంచుతో కప్పబడిపోయాయి. 2600 మీటర్ల ఎత్తులోని రుజైనా పర్వత ప్రాంతంలో మంచుతో పాటు వర్షం కూడా కురుస్తోంది. హెయిల్ ప్రాంతంలో కూడా ఇదే తరహా పరిస్థితులు నమోదు అయ్యాయి. చలిగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిశాయని చెబుతున్నారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇదే సమయంలో రాజధాని రియాద్కు ఉత్తరంగా ఉన్న ఎత్తైన ప్రాంతాల్లో హిమపాతం కురిసినట్టు సౌదీ జాతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. పలు ప్రాంతాల్లో వర్షాలు కొనసాగుతున్నాయని పేర్కొంది. అలాగే వరదలు వచ్చే అవకాశం ఉన్న లోయ ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రజలకు హెచ్చరిక జారీ చేసింది. తీవ్ర వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో కొన్ని చోట్ల పాఠశాల విద్యార్థులకు ఆన్లైన్ తరగతులు నిర్వహిస్తున్నారని సమాచారం. ఇక దీర్ఘకాలంలో చూస్తే ఇలా వర్షాలు పెరిగితే భవిష్యత్తులో సౌదీ దేశం కొంతవరకు పంటలు పండించుకునే అవకాశం కూడా ఉంటుంది అన్న అభిప్రాయం వినిపిస్తోంది. ప్రస్తుతం అక్కడ తాగునీరు కూడా ఎక్కువగా బయటనుంచి తెచ్చుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందుకే వర్షపు నీటిని నిల్వ చేసుకునేందుకు చెరువులు, వాటర్ రిజర్వాయర్లు లాంటివి ఏర్పాటు చేసుకుంటే ఉపయోగపడుతుందని కూడా ఈ కథనం సూచిస్తోంది.